అన్నకు పండుగ మా సుఖమేనంట. ఇక ఈ అన్న ఒక మంచి కథ అవును. తాజాగా మా ఇంట్లో పిల్లి బాజాలే మోగేను. ముత్తైదు మురిపాల జీవించు అన్న ఆనంద బాష్పాల దీవించు. తాజాగా మా ఇంట్లో పిల్లి బాజాలే మోగేను. కొత్త యువరాణి రానుంది అంతఃపురం ఏలగా. అంత సంతోషంలో తేలగా ఈ అంతఃపురం ఏలగా. అంత సంతోషంలో తేలగా. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. ఏకువలో నా గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయ్యింది. పండిన చేతికెన్నో సిగ్గులొచ్చి ఆహా సిగ్గంత చీర కట్టింది. చీరలో చందమామ ఎవరమ్మ? ఆ గుమ్మ సీతమ్మ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో విరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసిరవన్నీ సీత కొప్పు చుట్టండి. ఒప్పున పూలు గుప్పే తంతెందుకండి, కోదండ రామయ్య వస్తున్నాడండి. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. రానే వచ్చాడో యమ్మ రామయ్య, వస్తూ చేశాడో యమ్మ ఏదో మాయా. సీతకి రాముడే సొంతమయ్యే చోటిది. నేలతో ఆకాశం వీయముందే వేళిది. మూడు ముళ్ళు వేస్తే మూడు లోకాలకి ముచ్చటొచ్చినమ్మా. ఏడు అంగలేస్తే ఏడు జన్మాలకి వీడదీసిద్దమ్మా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె
పిలుపు ఇస్తా నా దారంటూ వస్తానంటే మహారాణల్లే నన్ను చూపిస్తా నాపై కన్నే వేస్తానంటే అరే ఏంటో క్షణమైనా నిన్ను చూడకుంటే ఆగదు ప్రాణం ఇలా నువ్వంటే పడి చచ్చే నేనంటే నాకిష్టం నీలాకాశంలో మెరిసే చంద్రుడివే రిఫ్ఫున నేలకు జారి నాకై వచ్చావే పొంగే నదిలా నన్నే మార్చావే చిన్ని గుండెల్లో నాలజడి రేపావే ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో చక్కిలి గింతలు మొదలాయేక నా ఒడిలో నీ వల్లే రా సుకుమారా నీ వల్లే రా ఏదో అయింది ఈ వేళ ఇన్నాళ్ళు లేదిలా ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము వివాహమన్నది అన్నింట ఘనమైనది దేవ కలకాలం నిరంతరం కడ ప్రభ నీరు వాడుపడి బలపడి స్థిరపడేలాగా భార్య భర్తలకు మంచి గాడ్డెస్ చేయడం మారి అట్లాంటి హృదయాన్ని అభిషేకించమని అడిగారు తండ్రి ఇదిగా ఉండి ఈ కార్యక్రమం నిండుగా జరిగించమని ప్రార్థించే తండ్రి ఎంతమంది యువకులు మీరు తోడుగా నీడగా ఉండి అండగా ఆదరణగా ఉండి మరి చూడు భార్యజీ స్వార్థ మాసి తండ్రి నీకు స్తోత్రం ఇక్కడ చేరుడ ప్రతి ఒక్క బిడ్డ జరిగే ప్రయోజనాలు అందరిలో కూడా మీరే నిండుగా తోడుగా ఉండి ఈ కార్యక్రమం రాజకీయ మారేజీ స్వార్థ మాసి అమ్మారెడ్డి పరలోక మందుని మా తండ్రి మీ నామం పూజ్యమని గాక మీ రాజ్యం మమ్మ సాధన ఎందో ప్రవేశించిన కీడులో నుండి మమ్మల్ని రక్షించండి ఆమె దేవర వరప సాధన చేత నిండిన మరియు వారు వందనం ఏరిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో ఆశ్రదింపడిన వారు మీరే మీ గర్భాలకు చేసి ఆశ్రదింపడిన వారు అగ్ని పరిశుద్ధ మరియు గారు సర్వేశ్వరి యొక్క మాత్రమని యేసు తీసినామని వేడుకుంటున్నాం తండ్రి అబ్బబ్బబ్బబ్బబ్బ అబ్బా ఎంత ముద్దుగున్నాడే ఆకాశం అందేటంత ఎంత ఎంత ఎత్తుగున్నాడే అల్లాదిన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా అల్లాడించాడే వరకంట పిల్లడి బుగ్గ సుమ్లా ఆపిల్ లాంటి దంతా దొరకాలే గాని కొరికి తింటా చూపుల్లో దాచినాడే ఏదో చూట నన్నిట్ట కాచినాడే ఠా 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 He's so cute, he's so sweet, he's so handsome, he's so cool, he's so hot, he's just awesome.
He's so cool, he's so hot, he's just awesome. బుగ్గలు రెండు జామ పండు లాగా ఉన్న వీడే పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే, లంచ్కొస్తే హగ్గు మిల్సే పెడతాలే, రాత్రి వస్తే బెడ్ మీద ఇదిగో అమ్మాయి అవి బ్రెడ్ జాము డిన్నర్ తినిపిస్తానులే. చీరలొద్దు నగలు వద్దు అమ్మా నాకు, వేడి పిల్లలకు అమ్మ నవ్వాలే. మగవాడి అందం మీద లేదే ఒక్క పాట, వేడి ముందు అందం కూడా ఠా 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 ఠా. He's so cute, he's so sweet, he's so handsome. He's so cool, he's so hot, he's just awesome. He's so sweet, he's so handsome. He's so cool, he's so hot, he's just awesome. ధీం ధినక్తరి నక్ తిక్ తోం ధీం ధినక్తరి నక్ తిక్ తోం ధీం ధినక్తరి నక్ తిక్ తోం. గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం, ఈ క్షణాలే ఎంతో సంతోషం. జీవితం చిరునవ్వుతో గడిపేయడమే కదా ఆనందం, అందరం మనమందరం కలిసుంటేనే కదా సంతోషం. ధీం ధినక్తరి నక్ తిక్ తోం ధీం ధినక్తరి నక్ తిక్ తోం ధీం ధినక్తరి నక్ తిక్ తోం. చేతలకి కుర్రాళ్ళ కూతలకి హద్దంటూ లేదయ్యో ఈ దినం, సందట్లో సందయ్యో పెళ్ళవని జంటలకి ఆనందం అందించే ఈ క్షణం. పేకాటరాయళ్ళ చేజోరు చూడాలి ఈ పెళ్లిలో గిళ్ళలో, మందేసి చిందేసి అల్లర్లు చేసేరు కుర్రాళ్ళు విడిదింటిలో. కన్నె పిల్లలకు బ్రహ్మచారులకు కొంటె సైగలే ఇష్టమంట. ధీం ధినక్తరి నక్ తిక్ తోం ధీం ధినక్తరి నక్ తిక్ తోం ధీం ధినక్తరి నక్ తిక్ తోం. గుప్పెడంతా గుండెల్లో చెప్పలేని ఆనందం, ఈ క్షణాలే ఎంతో సంతోషం. పందిరిలో సరదాల సందడిలో ఈ నేలకొచ్చిందయ్యో అంబరం. ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా ఈ గింత జరగాలయ్యో సంబరం. వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు చేరేది ఈ వేళలో, అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి
మోతలు కంటి దుడుపులు తప్పవంట. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు వినని వినని మాయలో తేలుతున్నా. మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే ఈ క్షణాన చేతుపై తీపిలారే పై రంగులా, నేలపై నింగిలా, గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కన్నులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా. నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే ఈ క్షణాన. ఎప్పుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో, ఎప్పుడో రాని ఈ ఆనందాన్ని పొందే హక్కే నాకుందో లేదో. నా అనేలా నాదనేలా ఓ ప్రపంచం నాకివాళ సొంతమై అల్దనే, గుప్పెడు గుండెకు పండుగ ఈ వేళ. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా. నన్నే నేనే కలిసానో ఏమో, నాకే నేనే తెలిసానో ఏమో, నీలో నన్నే చూసానో ఏమో, నాలా నేనే మారానో ఏమో. నా గతంలోని గతంతో నీ గతంలో నా కదంతే, ఓ క్షణం పెంచిన గుప్పెడు గుండెకు పండుగ వేళ. నా కనులు ఎప్పుడు కననే కనని, పెదవులెప్పుడు అననే అనని, హృదయం ఎప్పుడు విననే వినని మాయలో తేలుతున్నా. నా మనసు తలుపే తెరచి తెరచి, వెలుగు తెరలే పరచి పరచి, కలలు నిజమై ఎదుట నిలిచి, పిలిచనే ఈ క్షణాన. డోలు డోలు ఢోలు బాజే, సంబరాలు షాదీ రోజే, మంతనాలు పెత్తనాలు చేస్తూ పెద్దవాళ్ళు వేసే పల్లి రుడ్లే. ढोल 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 बाजे, ढोली మీద రాణి రాజే, చిన్నదాలు
దివ్యాలు మనాలిలే కళ్ళు కళ్ళు మని వెచ్చలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగా మోగే పిల్లు చెల్లు మన వేడుదలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు పట్టు కదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే సరిపాలనకును సమస్త సవికుల ఉద్దేశముల కొరకును మీరు యొక్క పూజావరణను ఎన్నో అర్పించడు ధన్యమైన సర్వేశ్వరుని యొక్క మాత మీకు నన్ను సమర్పించి కాపాడి నడిపించండి. ఆమేన్. दिल कैसे देखो नी अपन कन्ना गिरी पैन क्रीस्ते मिन्ना सकल जनुलारारंदोई सकल जनुलारारंदे तोड़नु చేరును తండ్రిన్ నిత్య రక్షణ మనకు సత్య సజీవ మార్గం ఇలకు నిత్య మార్గం ఇలకు పాపపు ఇష్ట లోకంబునకు పరిహారం చూపించు పావన నిధియే పరిహారం చూపించు. ఎందుకంటే పార్టీ రమేష్ మరియు మాటి శైలి వారు కూడా చిన్న శరీరంలో ఉన్నటువంటి విస్తరిస్తూ దేవుని యొక్క విశ్వాసంలో ఒక కుటుంబంగా తయారవుతున్నటువంటి ఈ యువతిని కూడా దేవాలయంలో జీవించి ఆస్వాదించాలని మనందరికీ కూడా తెలుసు. కూడా తెలియకుండా కొద్దిసేపు పరిస్థితులు రాలేదు కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో మన చూపుల ద్వారా మన మాటల ద్వారా మన క్రియల ద్వారా విధంగా చేసినటువంటి ప్రతిదాన్ని పాపాన్ని ప్రభు యొక్క పాదాల చెంత ఉంచుతూ ప్రార్థించడం మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగంలో జీవించు భార్యలారా, ప్రభువులకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయులై ఉండు. భర్తకు శ్రీసభ యొక్క రక్షకుడు కనుక శ్రీసభ క్రీస్తునకు విధేయత చూపునట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు శ్రీసభను ఎట్లు ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెను, మీరు మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాకుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన చేసేది. మచ్చ కానీ ముడత కానీ మరేది కానీ లేకుండా ఆమెను తనకు నిజంగా సమర్పించుకున్నటకును ఆమె పవిత్రముగాను నిర్దోషిగాను ఉండుటకును ఆయన చేసేది. తన దేహములను తాను ప్రేమించుకున్నట్లే ఏదైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకున్నాడు. ఎవడో తన దేహమును ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు శ్రీసభ విషయములలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనం ఆయన శరీరంలో సభ్యులమే కదా, ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి అన్వయించును. ప్రతి భర్తయు తన భార్యను తననుగానే ప్రేమింపవలేదు. అట్లే ప్రతి భార్యయు తన భర్తను గౌరవింపవలేదు. ఇది ప్రభువాకు
బోధనం ఆరాధనం ఏ కారణం చేతనైనా ఒకడు తన భార్యను ప్రత్యేకించుట సకాలమా అని ప్రశ్నించాడు. ప్రారంభం నుండి సృష్టికర్త వారిని స్త్రీ పురుషులుగా సృజించాలని మీరు చదవలేదా? ఈ కారణం వచ్చి కనుక వారు భిన్న శరీరులు కాక ఏక శరీరులై ఉన్నారు. దేవుడు చదవలసిన సంఘను మానవ మాతృ వేరు పరపరాలు అని యేసు పలికాడు. ఇది ప్రభుని సువిశేషము. పడుతున్నారు, పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు ఉన్నారు. పెళ్ళంటే ఏంటి? తెలుసా? తెలుసుకో చెప్పాలనుకోవట్లేదు. పెళ్ళంలో నడిపించడానికి దేవుడు ఏర్పరిచేటువంటి ఒక పవిత్రమైనటువంటి దంపతులు సమాజంలో నడుస్తూ బిడ్డలని, వారి కుటుంబమైనటువంటి బిడ్డలని పుణ్యమార్గంలో నడిపించడానికి దేవుడు ఏర్పరిచేటువంటి ఇది దేవుడు ఏర్పాటు కల్లా ఎందుకు ఘనమైనదంటే ఇది దేవుడు చేసేటువంటి కార్యం, దేవుడు ఏర్పరిచినటువంటి ఈ యొక్క వివాహం కాబట్టి ఇది ఘనమైనటువంటిది. కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది, దీనికి ఒక ప్రాముఖ్యత అనేటువంటిది. మరి ఈ రోజుల్లో ఈ ప్రముఖత లేకపోతే ఈ ప్రాముఖ్యత, ఈ విలువ, ఈ ప్రాముఖ్యత, ఈ విశిష్టత, ఇది దేవుని కార్యం అనేటువంటిది మర్చిపోయి ఇదిగో దీనికి ఉన్నటువంటి విలువను తగ్గిస్తూ ఉన్నారు. ఈ రోజున వీరిద్దరూ కూడా ఒక మాట ఇస్తూ ఉన్నారు. ఈ మాట ఏదో బాగా చెప్పారను లేకపోతే వివాహం చేసుకోవడానికి ఇదిగో పెద్దలు చెప్పారను చెప్పడం కాదు. ఈ మాటని మీరు ముక్కు మొహం తెలియదు, రమేష్ ఎవరో తెలియదు, అలాగే శైలి ఎవరో తెలియదు. ఈ ఇద్దరు కూడా మరి తెలియనటువంటి వారితో సహజీవనం చేయడానికి, జీవనాన్ని కొనసాగించడానికి ఇదిగో ఈ రోజున ఒక ఒప్పందం చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ వివాహ బంధము అంతకన్నా ఎక్కువైనది ఎందుకంటే ఇద్దరు తెలియని వ్యక్తులు, ఇద్దరు తెలియని ప్రపంచాలు, ఇద్దరు కూడా కలిసి వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఏం వినటం వలన అంటే దేవుని యొక్క మాటలు వినటం వలన ఆ విశ్వాసము కలుగుతుంది. కాబట్టి ప్రతి ఆదివారం ఈ రోజు నుంచి రమేష్, శైలి ఆదివారం పూజలో లేకపోతే ప్రార్థనలో మీరు పాల్పంచుకుంటున్నప్పుడు దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు ఆ విశ్వాసం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. రెండవది ఇద్దరి పట్ల ఒకరికొకరికి నమ్మకం ఉండాలి. జీవితం ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరికి నమ్మకం కలిగించలేకపోతే, మీ మాటలు నమ్మేటువంటి విధంగా లేకపోతే ఆ జీవితం ఇక కలిసి జీవించేటువంటి జీవితం కాదు. కాబట్టి ఈ నమ్మకం అనేటువంటిది మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే మూడవది ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలి. అది ఎలాంటి ప్రేమ అంటే ప్రేమకి స్వార్థము కానీ, అసూయ కానీ, గర్వం కానీ ఉండదు. కాబట్టి నిస్వార్థమైనటువంటి ప్రేమ ఈరోజు మనం జరిగినటువంటి మొదటి పట్టణంలో మనం విన్నాం కదా, ప్రతి భర్త తన భార్యను భార్యగా ప్రేమించాలి. అంటే రమేష్ శైలిని శైలిలాగా ప్రేమించాలి, శైలి రమేష్ లాగా ప్రేమించాలి. కళ్ళు బాగున్నాయి లేకపోతే జుట్టు బాగుందంటే కళ్ళు, ఈ రోజు ఉన్నటువంటి కళ్ళు దేవుడిని చూసి జుట్టుని చూసి కాదు, తనను తానుగా ప్రేమించాలి. అంటే తన బలహీనతలను కూడా ప్రేమించగలగాలి, తనలో ఉన్నటువంటి లోపాలను ప్రేమించగలగాలి, ప్రేమించి వాటిని సరిదిద్దుకునేటువంటి విధంగా ఉండాలి. అలాగే మూడవది చివరిగా నాలుగవది ప్రార్థనా జీవితం మీలో ఉండాలి. రఘువీరుడు, సారా ఇరువురు కూడా ఏం చేశారు? వారు తమ యొక్క కుటుంబ జీవితాన్ని, సంసార జీవితాన్ని ప్రారంభించబోయే ముందు ఇద్దరు కూడా మోకరించి ప్రార్థించారు. కాబట్టి దేవుని పట్ల మీకు
విశ్వాసం కుటుంబ జీవితం అనేటువంటిది ఆనందంగా సంతోషంగా సాఫీగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో పెరిగినటువంటి సహోదరి సహోదరుల ఈ వివాహ తల్లిదండ్రులు ప్రధాన కారణం ఎవరంటే తల్లిదండ్రులు. ఏంటంటే ఇలా చెప్తున్నారు, అప్పుడు ఏమంటారు, ఏదైనా ఒక ఇద్దరి మధ్య ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, మా ఆయన అన్నాడు నన్ను తిట్టాడు నన్ను తిట్టాడంటే వెంటనే తల్లిదండ్రులు సహోదరుల ఇలాగే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మంచి బుద్ధులు చెప్తూ మరి యొక్క వివాహ మంత్రము విచ్ఛిన్నము కాకుండా కొనసాగేలాగా ఉండాలి. కాబట్టి అలాంటి బాధ్యతను మనలో కూడా స్వీకరిస్తూ ఈ రోజున కేవలం వారు ఏం పట్టు వేసుకున్నారో లేకపోతే వారు ఏమి పోషణాలు పెడుతున్నారో అనేటువంటి దానికోసం ఎంతో శుద్ధినము ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరచినట్లు రమేష్ షైని మీరు ఎట్టి నిర్బంధం లేకుండా ఇష్టపూర్తిగా వివాహం ఆడుటకు వచ్చి ఉన్నారా? జీవిత కాలమంతయు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకొనుచు భార్యాభర్తలుగా జీవింప సిద్ధముగా ఉన్నారా? దేవుడు ప్రసాదించు సంతానమును ప్రేమతో స్వీకరించి క్రీస్తునాథ నియమమును తిరుసభ చట్టమును అనుసరించి పెంచుటకు సిద్ధముగా ఉన్నారా? మీరు వివాహ అంతస్తులో ప్రవేశింప అంగీకరించుతున్నారు కావున దేవుని సమకమున తిరుసభ ఎదుట చేతిలో చేసి ఈ సమ్మతమును వెల్లడించింది. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాటిస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. సౌఖ్యములోను నేను నీకు ప్రామాణికముగా ఉండునని మాటిస్తున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. తిరుసభ సమక్షమున ఈ సమతమును వెల్లడి చేసింది. ఏదైనా వాళ్ళ రైతు దానిని దృఢపడ స్వీకరించి ఈ వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను ఒకరిలో పితా పుత్ర పవిత్ర నామమున ఒకసారి అలా పట్టుకో రమేష్. ఈ కార్యని ఎల్లప్పుడూ ధరింపుము. జీవితాంతము వరకు నేను నీకు ప్రామాణికముగా ఉండును. ఇలా చూడాలి, చూడమ్మా బుజ్జి ఒకసారి ఇలా చూడాలి కెమెరా వాడు. నీ ప్రేమ బంధమునకు గుర్తుగానున్న ఈ కార్యని మన వివాహ జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరించును. పిత పుత్ర పవిత్రాత్మ నాకు తోడ్పడుదురుగాక. ఆమేన్.
ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర నీ మాకు తెలుపుదాము సర్వేశ్వర మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కావాలన్నము చెల్లించుట యుద్ధము న్యాయము ధర్మము రక్షణదాయకము మీరు వివాహ ఒప్పందములను ఒక మాధుర్య సమయక కార్యక్రమం పవిత్రుడు 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 పరలోకమును ఈ కానుకలను పరిశుద్ధ ప్రతిమాడుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు నిలిచి మీకు పరిచర్య చేయటం మమ్మ పాపలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాను. క్రీస్తు శరీర రక్తములందు పాల్గొనడము పవిత్రాత్మ ద్వారా ఏకపరచమని ప్రతిమాడుచున్నాం. ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించిన స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొని మా ఫ్రాన్సిస్ చేరుకులు మా కార్యపతిని తదితర కార్యపతులను గురువంతులతో పాటు మమ్మల్ని తీవ్రమైనందు పరిపూర్ణలు చేయము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కార్యక్రమాలు చనిపోయిన స్మరికుడు వారిని దీప ప్రకాశములను చేర్చుకోవడం మా అందరిపై క్రీస్తు సర్వశక్తి మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు మేము మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి ఎట్టి కలవరకు మరి ముఖ్యంగా కరోనా అంటివ్యాధికి గురి కాకుండా చేయి మేము మోక్షానందం మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను వీక్షించుతున్నాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు వసుకున్నాను. అపోస్తులకు వచించిన విశ్వాసమును వీక్షింపుడు నిశ్చిత ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుడు వేయములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు సమాధానం తెలుసుకుందాం. ప్రభు విందుకు పిలవబడిన వారు ధన్యులు. లైట్ ఇటు తెప్పండి. ఈ దాసులు రమేష్ శైని మీ పవిత్ర ప్రేమబంధమును ఐక్యపరిచి ఒకే బంధము మీరు మీ ప్రజలతో చేయ ఉద్దేశించిన వడంబడికను సూచించాను. సకాలమున మీరు విశ్వాసాలను జ్ఞాన వివాహం ముందు ఐక్యపరిచితిరి. ఈ వివాహ బంధము క్రీస్తునాథునికి తిరుసభకు గల ఐక్యం యొక్క పరమ రహస్యమును వెల్లడించుచున్నది. మీ దంపతులు రమేష్ శైలిలపై మీ ఆశీర్వాదములను ధారాళంగా పొందరించండి. సర్వేశ్వర ఈ దంపతులు వారి ముందు ఈ దేవద్రవ్యానంలో తమను ఒకరికొకరు ప్రేమ కానుకగా సమర్పించుకుందురుగాక. వారిరువురు తమ యందు మీ ప్రేమను గుర్తించుకొనొచ్చు ఒకే హృదయముతో ఒకే మనసుతో జీవింతురుగాక.
కుటుంబమును పోషించి బిడ్డలను సువిశేష నియమముల ప్రకారం పెంచుచు వారిని మోక్షవాసి చక్కబెట్టుకొనొచ్చు తన బాధ్యతలను నెరవేర్చుచు ప్రతివర్తిగా మెలుగుచు అందరికీ సంతృప్తికరముగా జీవించునుగాక. మీ దాసునికి కూడా మీ ఆశీర్వాదములను నిరాళముగా దయచేయండి. ఇతడు ప్రామాణికుడైన భర్తగా ఉండి బిడ్డలను శ్రద్ధతో పరామర్శించుచు తన బాధ్యతను నెరవేర్చునుగాక. పావన పిత, మీ సమక్షమున వివాహం ఆడి ఈ దివ్య విందులకు వచ్చుటకు ఆశించుచున్న వీరు జీవితాంతమున మోక్షవాసం క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు ఈ లోకమున ఆదరించిన పేద సాధలై మేము నిత్య నివాసములతో ఆహ్వానితురుగా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు. బాగుగా వేగమే దిగని కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే. ఈ శుభదినమున నవదంపతులను, ఈ శుభదినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే. కష్టములలో నీవే అండగా నుండి, కష్టములలో నీవే అండగా నుండి కొరతలు తీర్చి నడుపుమయా. దేవారావయ్యా నీ దీవెనలివయ్యా, దేవారావయ్యా నీ దీవెనలివయ్యా.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా